వెల్కమ్ టు శిక్ష మ్యాథ్స్ అకాడమీ. ఇప్పుడు డెఫినెట్ ఇంటిగ్రేషన్లో మనం ఇంపార్టెంట్ సమ్స్ చూద్దాం. డెఫినెట్ ఇంటిగ్రేషన్ అంటేనే మనకి కన్సిడరేషన్స్ ఉంటాయి. ఓకే, కన్సిడరేషన్స్ గుర్తుపెట్టుకోండి, కన్సిడర్ చేసుకోవాలి. అంటే సమ్ చూడగానే మనకి కన్సిడరేషన్ గుర్తు రావాలన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇంటిగ్రల్ 0 to 1 log of 1 plus x by 1 plus x square dx. ఇక్కడ కన్సిడరేషన్ ఏంటంటే put x is equal to tan theta. Put x is equal to tan theta. మీకు ఈ క్వశ్చన్ చూడండి, మీకు ఇది కన్సిడరేషన్ గుర్తుకొచ్చేసాయి. put x is equal to tan theta. ఓకే, సో dx is equal to డిఫరెన్సియేషన్ మా డెరివేటివ్ ఆఫ్ tan theta. d by dx ఆఫ్ tan theta ఫార్ములా ఏంటి? secant square theta అనే కదా. dx is equal to secant square theta d theta. ఓకే, నౌ డెఫినెట్ ఇంటిగ్రేషన్లో మనకి కన్సిడరేషన్ ఉంది అంటే ఫస్ట్ యూ హావ్ టు చేంజ్ ద లిమిట్స్. ఇక్కడ చూడండి, మనకి లిమిట్స్ ఏమి ఇచ్చాడు? 0 to 1 ఇచ్చాడు. సో మనం అప్పర్ లిమిట్ ఇంకా లోయర్ లిమిట్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ అప్పర్ లిమిట్ చేంజ్ చేసుకుందాం. అప్పర్ లిమిట్ ఏమి ఇచ్చాడు మనకి? అప్పర్ లిమిట్ అంటే పైన ఉన్న లిమిట్. అప్పర్ లిమిట్ వచ్చేసి 1 ఇచ్చాడు కదా. ఆ అప్పర్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా, ఎక్స్ ప్లేస్లో మనం కన్సిడరేషన్ ఏం తీసుకున్నామో ఆ అప్పర్ లిమిట్ని ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. అంటే 1 is equal to tan theta. ట్యాన్లో 1 వాల్యూ మనకి ఏ యాంగిల్లో వస్తుంది? tan π/4 వాల్యూ 1 కదా, అంటే tan 45. సో నేను ఇప్పుడు 1 ప్లేస్లో tan π/4 అంటే tan 45 రాస్తాను. ఎందుకంటే tan 45 వాల్యూ మనకి 1 కాబట్టి. ఓకే, ఇన్ దిస్ 1 ప్లేస్ ఐఎమ్ రైటింగ్ tan 45, tan π/4. బోత్ సైడ్స్ tan క్యాన్సిల్ చేసేస్తే మనకి theta is equal to π/4 వస్తుంది. ఓకే, అప్పర్ లిమిట్ అయిపోయింది. నెక్స్ట్ లోయర్ లిమిట్ చూద్దాం. లోయర్ లిమిట్ ఏమి ఇచ్చాడు మనకి? లోయర్ లిమిట్ వచ్చేసి 0. సో ఇన్ దిస్ ఎక్స్ ప్లేస్ యూ హావ్ టు సబ్స్టిట్యూట్, పుట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0. సో 0 ఈజ్ ఈక్వల్ టు tan theta. మనకి 0 అంటే 0 వాల్యూ tan యాంగిల్లో ఎక్కడ వస్తుంది? tan 0నే కదా. సో tan 0 ఈజ్ ఈక్వల్ టు tan theta. అంటే theta ఈజ్ ఈక్వల్ టు 0. అంటే మనకి అప్పర్ లిమిట్ వచ్చేసింది, లోయర్ లిమిట్ వచ్చేసింది. తర్వాత మనం కన్సిడరేషన్ చేసుకున్నాం కదా, ఇవన్నీ తీసుకుని మనం క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. వాట్ ఇస్ ద గివెన్ క్వశ్చన్? ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 log of 1 plus x by 1 plus x square dx is equal to, ఇప్పుడు మొత్తం అన్ని చేంజ్ చేసేయాలి. ఇంకా చూడండి, 0 to 1 అంటే మనకి ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా. లోయర్ లిమిట్ ఎంత వచ్చింది? 0. ఇంకా అప్పర్ లిమిట్ వచ్చేసి π/4. చేంజ్ అవుతాయి తర్వాత లిమిట్స్. లిమిట్స్ అయితే కంపల్సరీ మీరు చేంజ్ చేసుకోవాలి. ఈ టాపిక్ లాగ్ ఆఫ్ 1 plus x అంటే ఏమనుకున్నాం? tan theta బై 1 plus tan square theta d theta. ఇక్కడ నెక్స్ట్ dx వాల్యూ ఏమొచ్చింది మనకి? secant square theta d theta. అది కూడా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. secant square theta d theta that is equal to integral 0 to π/4 log of 1 plus tan theta by 1 plus tan square theta. From identity, secant square theta minus tan square theta is equal to 1. ఫార్ములా తెలుసు కదా మనకి. secant square theta minus tan square theta is equal to 1. secant square theta ఏమవుతుంది? 1 plus tan square theta. ఇది ఫార్ములా. సో ఇప్పుడు secant square theta is equal to 1 plus tan square theta. అంటే ఇప్పుడు మనం ఈ 1 plus tan square theta ప్లేస్లో secant square theta రాసుకోవచ్చా? secant square theta. ఇక్కడ కూడా secant square theta d theta. ఈ రెండు క్యాన్సిల్ చేసేద్దాం. సో రిమైనింగ్ వాల్యూ ఇంటిగ్రల్ 0 to π/4 log of 1 plus tan theta d theta. దీన్ని నేను ఐగా కన్సిడర్ చేసుకుంటా. లెట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 to π/4 log of 1 plus tan theta into d theta. అయితే మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే ఇంటిగ్రల్ 0 to π/4 log of 1 plus tan of π/4 minus theta. ఫార్ములా రాసుకోవాలి ఇక్కడ. ఇంటూ d theta. అంటే ఈ theta ప్లేస్లో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ మైనస్ theta. అంటే అప్పర్ లిమిట్ వచ్చేసి π/4, లోయర్ లిమిట్ వచ్చేసి 0 మైనస్ theta. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ఫార్ములా. theta ప్లేస్లో వచ్చేసి π/4 మైనస్ theta రాసాం. ఓకే,
that is equal to integral of 0 to pi by 4 log of 1 plus tan of pi by 4 minus theta. మనకి ట్రిగ్నోమెట్రీలో ఫార్ములా ఉంది కదా, ఏంటది? tan of 1 plus tan theta 1 minus tan theta by 1 plus tan theta is equal to tan of pi by 4 minus theta. This is the formula. Tan of pi by 4 minus theta అంటే 1 minus tan theta by 1 plus tan theta is equal to tan of pi by 4 minus theta. మనకి ఫస్ట్ ఇయర్లో ఫార్ములా ఉంది, చూసుకోండి. tan of pi by 4 minus theta is equal to 1 minus tan theta by 1 plus tan theta. ఇక్కడ రాసేసుకుందాం. సో 1 minus tan theta by 1 plus tan theta, okay, into d theta, that is equal to integral 0 to pi by 4 log of, take LCM, 1 plus tan theta plus 1 minus tan theta by 1 plus tan theta into d theta. Plus tan theta minus tan theta gets cancelled. That is equal to integral 0 to pi by 4 log of 1 plus 1 ma 2 by 1 plus tan theta into d theta. ఫస్ట్లో మనకి లాగరిథమ్స్లో log of a by b ఫార్ములా గుర్తుందా? log of a by b is equal to log a minus log b. Okay, so is in the form of log a minus log b. సో మనం ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. log of a by b ఫార్ములా ఏంటి? log a minus log b. సో కన్సిడర్ దిస్ ఈజ్ a and this is b. ఎలా రాసుకోవచ్చు మనం దీన్ని ఇక్కడ? సో దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to pi by 4 log a minus log b 1 plus tan theta into d theta. ఫార్ములా అప్లై చేశాను ఇక్కడ. log of a by b ఫార్ములా ఉంది. ఫార్ములా వచ్చేసి log of a by b అంటే log a minus log b అంటే log 2 minus log of 1 plus theta. అంటే కన్సిడర్ దిస్ ఇస్ ఈ 2 వచ్చేసి a, 1 plus tan theta వచ్చేసి b అనుకుందాం. సో a by b అంటే log a minus log b. సో మరి సపరేట్ చేద్దాం. ఇంటిగ్రల్ 0 to pi by 4 log 2 d theta minus integral 0 to pi by 4 log of 1 plus tan theta into d theta. Here I మీకు ఇక్కడ కంటిన్యూ అవుతుంది. I is equal to log 2 కాన్స్టెంట్ దాన్ని పక్కన పెట్టేద్దాం. log 2 పక్కన పెట్టేసేయండి. ఇంటిగ్రల్ 0 to pi by 4 into d theta. ఇక్కడ చూడండి, I is equal to ఇంటిగ్రల్ 0 to pi by 4 log of 1 plus tan theta into d theta. మనం ఏం నేమ్స్ ఇచ్చుకోలేదు కదా, ఇక్కడ 1 అని ఇచ్చుకుందాం. కన్సిడర్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. అంటే మనం ఇప్పుడు ఇంటిగ్రల్ 0 to pi by 4 log of 1 plus tan theta into d theta ప్లేస్లో I రాసుకోవచ్చా? ఎందుకంటే మనకి ఫ్రమ్ 1 ఇంటిగ్రల్ 0 to pi by 4 log of 1 plus tan theta into d theta. ఓకే, సో నేను ఈ మొత్తం ప్లేస్లో I రాసుకుంటున్నా. ఫ్రమ్ 1 అంటే ఇక్కడ నుంచి రాశాను. ఫ్రమ్ 1 మైనస్ I సెమ్ దిస్ సైడ్ ప్లస్ I ప్లస్ I 2y is equal to log 2 into ఇంటిగ్రల్ ఆఫ్, ఇందాక మనం డిస్కస్ చేసాం ఏంటి, ఇంటిగ్రల్ ఆఫ్ dx is equal to x plus c అని. సో మనకి ఇక్కడ ఇంటిగ్రల్ ఆఫ్ d theta అంటే ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఆఫ్ d theta is equal to theta ప్లస్ c. అంటే ఇప్పుడు దీని ప్లస్ మనం theta రాసుకోవచ్చు కదా. theta లిమిట్స్ ఇలా రాసుకోవాలి, లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్. 2i is equal to log 2 into, ఫస్ట్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఫస్ట్ అప్పర్ లిమిట్ రాయాలి, తర్వాత లోయర్ లిమిట్ రాయాలి. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, లిమిట్ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఏంటి? pi by 4. లోయర్ లిమిట్ ఏంటి? 0. సో pi by 4 మైనస్ 0 that is equal to
2i is equal to log 2 π/4. ఈ π/4 ముందు రాసేస్తున్నాను. π/4 ఇంటూ log 2. సో 2i is equal to i ఏమవుతుంది π/8 log 2. సో ఇప్పుడు మన ఆన్సర్ వచ్చేసి ఇంటిగ్రల్ ఆఫ్ 0 to 1 log of 1 plus x by 1 plus x square dx is equal to మీకు ఇలా ఇస్తాడు. షో దట్ π/8 ఇంటూ log 2 అది వచ్చిందా. i is equal to π/8 ఇంటూ log 2. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా ఫర్ 7 మార్క్స్. ఓకే, కాపీ చేసుకో.